నమస్తే, వెల్కమ్ టు ఏజీటీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఇంటింటికి 3 చెత్త డబ్బాలు స్వచ్ఛ సంకల్పం ప్రారంభించిన సీఎం జగన్. 100 రోజుల పాటు కార్యక్రమం నిర్వహణ. నేడు మహాత్మా గాంధీ 152వ జయంతి మరియు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఇరువురు నేతలకు నివాళులర్పించిన ప్రముఖులు. శ్రమదానం కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఘనంగా స్వాగతం పలుకుతున్న స్థానికులు. గ్రామీణ, పట్టణ, నగర ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించడమే లక్ష్యంగా రూపొందించిన క్లీన్ ఆంధ్రప్రదేశ్ జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమానికి గాంధీ జయంతి సందర్భంగా శనివారం విజయవాడ బెంచ్ సర్కిల్ వద్ద సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జగనన్న స్వచ్ఛ సంకల్పం సీడీని ఆవిష్కరించారు. ఆయన 497 చెత్త వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర ప్రజలు ఆరోగ్యకరమైన పరిసరాల్లో ఆహ్లాదంగా గడపాలన్నదే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు ఆయన. క్లాప్ కార్యక్రమంలో భాగంగా బీన్ ఫ్రీ, లిటర్ ఫ్రీ, గార్బేజ్ ఫ్రీ రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దే జాతీయ స్థాయి స్వచ్ఛ సర్వేక్షణ పోటీల్లో ఉత్తమ ర్యాంక్ సాధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. 100 రోజుల పాటు జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమం కొనసాగుతుందన్నారు సీఎం జగన్. పారిశుద్ధ్య నిర్వహణకు సంపూర్ణ పరిష్కారం చేపట్టిన ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. మనతోనే అంతరించిపోతుంది. ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలుస్తుంది. ఈ యొక్క నినాదంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సంకల్పం క్లీన్ ఆంధ్రప్రదేశ్ క్లాప్ సిడి ఆవిష్కరణ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ధన్యవాదాలండి. ఇప్పుడు 4997 చెత్త సేకరణ వాహనాలను జెండా ఊపి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేస్తారు. చెత్త సేకరణ వాహనాలను గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేస్తున్నారు. నగరాన్నంతా మార్చుదాం, సుపరంగా సుందరంగా ఊరే తీర్చిదిద్దుదాం, వీధులు అన్ని అర్థాలాగా నడిపించి మురిపించుదాము. నువ్వు నేను చేతులు కలిపి మార్పుకు మార్గం చూపుదాం, చెప్పినవన్నీ ఆచరించితే చప్పట్లే మోగించుదాం. అని నమ్ముంటే మనిషికి ఇక్కడ విలువే లేదురా. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెత్త సేకరణ వాహనాలను, గార్బేజ్ టిప్పర్లను ప్రారంభోత్సవం చేస్తున్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెత్త సేకరణ వాహనాలను, గార్బేజ్ టిప్పర్లను ప్రతి పౌరునికి గుమ్మాలకు పారాని జనం కోసమే పుట్టినవాడా పేదవడు, నిన్న పేదవడు, ఆ పేదవడు, నిన్న పేదవడు.
ప్రజలందరినీ ఈ కార్యక్రమంలో పరిసరాలతో ఆరోగ్యాన్ని పంచుదాం. తడిపడి చెత్త విడివిడి చేసి పారిశుద్ధ్యమే పెంచుదాం. ఇబ్బందులనే తొలగించేసి సిబ్బందికి సహకారం ఇద్దాం. ఫలితాలను సాధించుదాము. స్వచ్ఛాంధ్ర వైపు బాటలయ్యరో, జగనన్న జింక మాటయ్యరో, నీ వంతు నువ్వే సాయమవ్వరో, జగనన్న నువ్వే దారి సాగరో. మహాత్మా గాంధీ 152వ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తదితరులు గాంధీ సమాధిపై పుష్పగుచ్చాలుంచి నివాళులర్పించారు. అనంతరం కాసేపు మౌనం పాటించారు. అలాగే మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని విజయఘాట్ వద్ద ఆయన తనయుడు అనిల్ శాస్త్రి సహా నేతలందరూ నివాళులర్పించారు. की अमर गाथाओं से पर आगमन। సోనియా గాంధీ పార్టీలు ఎక్కువ అభిప్రాయం ఉంటాయి కదా ഏറ്റവും പ്രധാനപ്പെട്ടത് ഈ കോൺഗ്രസിലൂടെ പ്രസ്ഥാനിച്ചോടും പ്രതീക്ഷിച്ച് വരികയുള്ളൂ എന്ന് പറഞ്ഞു. ഈ കന്യാകുമാറിന്റെയും ജിഗ്നേഷ് മേവാനിയുടെയും ഒക്കെ പാർട്ടിയിലേക്കുള്ള വരവിനും അദ്ദേഹമാണ് ചുക്കാൻ പിടിച്ചത്. അങ്ങനെയുള്ള ഘട്ടത്തിൽ രണ്ടംഗ സമിതിയെ കോൺഗ്രസ് അധ്യക്ഷൻ നിയോഗിച്ചു. AK ആന്റണിയും അംബിക സോറനും గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ శనివారం నుంచి 100 రోజుల పాటు జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్ నినాదంతో కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు. చెత్త సేకరణ కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. గ్రామాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు పెద్దిరెడ్డి తెలిపారు. మనకు ఉపయోగకరంగా ఉండే విధంగా వాటిని తిరిగి మనం పునర్నిర్మించడం, రిపేర్ చేయడం, దానికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా పంచాయతీరాజ్ ద్వారా సమకూర్చడం జరుగుతోంది. అదేవిధంగా ఇంకా ఇన్సఫిషియెంట్గా ఉన్నాయి కాబట్టి 10,000 చాలు కాబట్టి మనకు దాదాపు 13,000 చిల్లర పంచాయతీలు ఉన్నాయి. 13,371 పంచాయతీలు ఉన్నాయి. మరి వాటికి సరిపడా నిర్మించుకునే దానికి తిరిగి 4,171 సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్లను మనం NREGS ద్వారా నిర్మించుకోవడం జరుగుతూ ఉంది. అవి కూడా తొందరలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. మరి దీనికి గాను 27,000 మంది గ్రీన్ అంబాసిడర్స్ ఉన్నారు. పంచాయతీల్లో తక్కువ నిధులు ఉంటాయి కాబట్టి నిధుల ఇబ్బంది దృష్ట్యా అందులో ప్రజాప్రతినిధులు లేని ద్వారా మీకంతా కూడా తెలుసు శ్రమదానం కార్యక్రమంలో పాల్గొనడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి చేరుకున్న విషయం తెలిసిందే. ఆయనకు ఎయిర్పోర్ట్ వద్ద అభిమానులు ఘన స్వాగతం పలికారు. రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి బయలుదేరిన పవన్ కళ్యాణ్ బాలాజీపేట సెంటర్ కు వెళ్తున్నారు. హుకుంపేట బాలాజీపేట రోడ్ మీద శ్రమదానం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు అభిమానులు అడుగడుగున నీరాజనం పడుతున్నారు. జనసేన కార్యకర్తలు అభిమానులకు పవన్ అభివాదం చేస్తూ కాన్వాయ్ల ముందుకు కదులుతున్నారు. శ్రమదానం తర్వాత బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. బాలాజీపేట పరిసరాల్లో ఎలాంటి ఆంక్షలు లేవని ఏఎస్పీ అంటున్నారు. మరోవైపు ఏపీ వ్యాప్తంగా జనసేన నేతలు కార్యకర్తలు శ్రమదానం కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రజాస్వామ్యంలో మనకి పనులు జరగనప్పుడు రాజ్యాంగం ద్వారా ఏదైతే మనకు హక్కులు ఇవ్వబడ్డాయో అవి నెరవేర్చినప్పుడు ప్రభుత్వం దృష్టికి వచ్చి ఇది చూపించటం, ఇది మన హక్కు
దీనిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాదు కదా, ఏ ప్రభుత్వం కూడా ఆపలేదు. ఇది హక్కు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుసుకోవాలి. రాజ్యాంగం కల్పించిన హక్కుని మీరు ఇలా అడ్డుకోలేరమ్మా. మీరు పోలీస్ వ్యవస్థని వాడేసుకొని ఇబ్బంది పెట్టి వారిని ఒత్తిళ్లు పెట్టి మీరు ఒక రాజ్యాంగ పరిధమైన హక్కుని మీరు దయచేసి ఇలా తొక్కేయకండి. మీరు తొక్కే కొద్దీ లేస్తాను తప్ప వంగం, అని గుర్తుపెట్టుకోండి. పోలీస్ శాఖ వారికి కూడా నేను విన్నపం చేసుకుంటా ఉన్నాను. మీ కష్టాలు తెలిసిన వాడిని, ఒక పోలీస్ కానిస్టేబుల్గా జీవితాన్ని ప్రారంభించిన వాడు నా తండ్రి. నాకు తెలుసు మీ కష్టాలు ఎలా ఉంటాయో. మీరు బ్యారికేడ్లు వేసినా, అడ్డులు పెట్టినా, లాఠీ చార్జీలు చేసినా, నన్ను ఆపినా కానీ నేను అర్థం చేసుకోగలను మమ్మల్ని. ఇది తప్పు మీది కాదు, మిమ్మల్ని నడిపే మీ ప్రభుత్వానిది. నాకేమైనా సరదానా బాబు? ఒక్క నిమిషం మీరే సీఎం అని పదాలు అరవకండి. నేను అలసిపోయాను, నిజంగా చెప్తాను. ఎందుకు అలసిపోయాను కూడా చెప్తా. జరిగినప్పుడు అప్పుడు అరవండి, అప్పటి వరకు ఒక్క మాట సీఎం అని వినిపించకూడదు మీ నోళ్ళలో నుంచి. నాకు ఇష్టం. ఎందుకంటే మీరు సీఎం అవ్వాలి నేను అని మీ మనసులో దాచుకోండి, చెప్పకండి, చెయ్యండి, మాట్లాడదు. నాకు రాజకీయాలు సరదా కాదు, రాజకీయాలు నా వ్యాపారం కూడా కాదు. మిగతా రాజకీయ నాయకుల్లాగా నాకు బాధ్యత. నాకు ఏదో సరదాగా సినిమా యాక్టర్ అయిపోయాం కదా, నెక్స్ట్ ఎక్స్టెన్షన్ పాలిటిక్స్ అని రాలా. అసలు సినిమా యాక్టరే అవ్వాలని నేను కూడా అనుకోలే. 16-17 ఏళ్ల వయసులో సామాజిక సమస్యలను చూస్తూ ఎదిగిన వాడిని నేను. అలాగే రాజకీయం అనేది చాలా కష్టమైన ప్రక్రియ. ఇదేదో తెల్ల బట్టలు వేసుకొని చేతులు పేస్తే అధికారంలో కూర్చుంటాం అని పగటి కలలకు అనే వ్యక్తిని కాదు నేను, అసలు కాదు. పవర్ లేని కాడికి పవర్ స్టార్ కూడా వేస్ట్, ఎందుకని తీసేశారు. వద్దు, పవర్ వచ్చినప్పుడు పవర్ స్టార్ అని పిలవండి, అప్పుడు దాకా పిలవకండి. సీఎం అయితే సీఎం అని పిలవండి, అప్పుడు దాకా నేనేం పిలవకండి. జనసేనానిగా పిలవని ఒప్పుకుంటాను. ఈస్ట్ గోదావరికి వస్తుంటే అసలు ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎలా అడుగు పెడతాడో అని చెప్పి చాలా మంది బెట్టింగ్లు కాశారు. వారిలో చాలా మంది నేను విన్నా, అంటే ఎట్లా అయినా ఫెయిల్ చేయాలని చెప్పి చాలా మంది వైసీపీ నాయకులు కంకణం కట్టుకొని కూర్చున్నారు. ఉదాహరణకి మన ద్వారంపూడి ద్వారంపూడి అంటే మనం చంద్రశేఖర్ రెడ్డి గారు అంటే ద్వారంపూడి చాలా గొప్ప ఇంటి పేరు, చాలా గొప్ప ఇంటి పేరు. ద్వారంపూడి వెంకటస్వామి నాయుడు గారు నాకు తెలుసు మీకు, గొప్ప విద్వాంసులు, వైలన్ విద్వాంసులు. అలాంటి ఇంటి పేరు పెట్టుకొని ఇలాంటి చెత్త పనులు చేసే వ్యక్తుల్ని ఏమంటాం మనం? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఆయన అంటే ఎంత మానసిక అత్యాచారాలు చేశారని చెప్పడం చిన్న ఉదాహరణ. నేను కవ్వించలా, నేను తిట్టలా. ఆయన ఒక మీటింగ్ పెట్టుకొని పవన్ కళ్యాణ్ అని చెప్తూ పచ్చి బూతులు. నేను ఢిల్లీకి వెళ్తూ మా నాయకులు మనోహర్ గారు ఏదో ఫోన్లో మా ఏంటంటే ఏం లేదని చెప్పారు. సరే ఏదో ఆయన విసుగులో ఉన్నారు ఏంటి అనుకుంటే, ఢిల్లీకి వెళ్ళిన తర్వాత జాతీయ నాయకులతో మీటింగ్ అయ్యి అప్పుడు చెప్పారు, ఇలా చాలా పచ్చిగా తిట్టారంటండి మిమ్మల్ని, మన వాళ్ళకి బాధగా ఉంది, నిరసన తెలుపుతా అన్నారన్నారు. అలాగే ఈ లోపల చేసే లోపు అతను తిట్టిన తిట్టుకి, అంటే ఇందాక నా ఎందుకు ఏ ఉదాహరణ చెప్తున్నా అంటే పోలీస్ శాఖ కూడా తెలియాలి విషయం.
పోలీస్ శాఖ వారికి కూడా మేము బాధ్యతగా ఉంటాం. ప్రభుత్వ ఎమ్మెల్యేలకి ఎంపీలకి మీరు కూడా చెప్పాలండి, బాధ్యతగా ఉండమని చెప్పి వాళ్ళకు కూడా. అక్కడున్న అధికారులు కూడా చెప్తా ఉన్నాం, మీ పెద్ద అధికారులు చెప్పండి. నోరుందా కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వాగితే అలా కుదరదండి ప్రజాస్వామ్యంలో. ఆ రోజులు పోయినాయండి. అవి మెతక లీడర్లు ఉన్నప్పుడు అండి, ఇప్పుడు కాదండి, గుర్తుపెట్టుకోండి. మొన్న ఈ మధ్యన చూశారు, నేను ఎప్పుడు కులాల ఐక్యత అని మాట్లాడతానంటే చాలా ఆలోచించి మాట్లాడుతున్నాను. చాలా ఆలోచించి అలాగే కులాల ఐక్యత అని మాట్లాడుతున్నప్పుడు నేను పుట్టిన కులాన్ని కూడా నేను గౌరవిస్తాను, గుర్తిస్తాను, అది మర్చిపోకండి. ప్రతి ఒక్క దారుణంగా తయారైందంటే ఎవరికి హక్కులు లేవు, ఎవరికి మాట్లాడే పరిస్థితులు లేవు. నోరు తెరిస్తే కొడతారు. ఇది ఏంటి అన్యాయం అంటే జైల్లో పెడతారు. దళితుల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతారు. ఇంకా దీనికి అంతు పొంతు లేకుండా వెళ్ళిపోతూ ఉంది. వారు మన పిఠాపురంలో ఉండే భైరవయ్య అని ఒక సామాన్య కార్యకర్త దగ్గర నుంచి, ఒక మాజీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి, నాలాంటి వారి నాయకుల దగ్గర నుంచి, మా ఇక్కడ వేదికపైన నాయకుల దగ్గర నుంచి, ఉపరాష్ట్రపతి, ఆయన ఇంకొకరు ఈ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర నుంచి ఎవరిని వదల్లా. నేను మొన్న మీకు ఒక జర్మనీలో జరిగింది ఒకటి చెప్పాను. ఒక చర్చ్ ఫాదరు హిట్లర్ని విపరీతంగా ప్రేమిస్తాడు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జనసేన జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్లోని మహాత్ముడి విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మనుక్రాంత్ రెడ్డి మాట్లాడుతూ గాంధీ ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. జనసేన ప్రతి ఒక్కరికి అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గునుకుల కిషోర్, సుజిత్ బాబు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ చూసిన గోతులు, చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి, చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి సంబంధించి మేము సెప్టెంబర్ 2, 3, 4 తారీఖు జేఎస్పీ ఫర్ ఏపీ రోడ్స్ అనే కార్యక్రమం చేశాం. కొన్ని లక్షలాది ఫోటోలు మనమంతా బాగాలేవు, అక్కడంతా శ్రమదానం చేసి కూడికలు చేస్తున్నాము. నిజంగా ఈ ప్రభుత్వం ఇప్పటికన్నా మేల్కొని ప్రజలకు మేలు చేయాలని చెప్పి. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని నెల్లూరు జనసేన అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని నెల్లూరు నగరంలోని స్థానిక మాగుంట లేఅవుట్, ఎన్టీఆర్ పార్క్ సమీపాన రోడ్ల మరమ్మతులు చేపట్టారు. ఈ సందర్భంగా మనుక్రాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల ఇబ్బందులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలనే ఆలోచనతో జనసేన జేఎస్పీ ఫర్ ఏపీ రోడ్స్ కార్యక్రమాన్ని అక్టోబర్ 2 నుంచి 4 వరకు నిర్వహిస్తుందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడుస్తున్న అభివృద్ధి మాత్రం శూన్యమన్నారు. గుంతలు పడిన రోడ్ల కారణంగా ప్రమాదాలకు గురై పాదాచారులు, వాహన చోదకులు ఆసుపత్రి పాలవుతున్నారు. ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్ల దుస్థితి పరిస్థితి గురించి మనం సెప్టెంబర్ 2, 3, 4 కార్యక్రమం చేశాము. అంటే ఈ రోడ్లు దుస్థితి పరిస్థితి, రోడ్లలో జనాలు ప్రయాణించాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినారు. వాళ్ళకి అండగా ఉండడానికి, ఈ వైసీపీ ప్రభుత్వానికి తెలియజేయడానికి మనము సెప్టెంబర్ 2, 3 ఒక జేఎస్పీ ఫర్ ఏపీ రోడ్స్ అనే కార్యక్రమం చేశాము. దాంట్లో రాష్ట్రం మొత్తం కొన్ని లక్షలాది ఫోటోస్ అందరూ పెట్టారు. నిరసన కార్యక్రమం గౌరవనీయులైన ఆర్సీఎం స్కూల్ యాజమాన్యం వారికి నమస్కరించి వ్రాసుకున్న వినతి పత్రం. అయా భాస్కరరావుపేట నుండి అనుబంధంగా ఉండి రాణిగారి తోటలో 35 సంవత్సరాల నుండి ఈ ఆర్సీఎం స్కూల్ ప్రతి పేదవాడి చదువుకోవడానికి ఉచిత విద్య అందిస్తున్నారు. అలాంటి స్కూలును ఎయిడెడ్ పాఠశాలగా గుర్తించి ఈ ప్రభుత్వం నోటీసులు ఇచ్చారు అని తెలిసిందే. జీవో ఏపీ విద్యా చట్టం 1983 సెక్షన్ 93కు సవరణ చేస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ 12/2021 మరియు తదితర ప్రభుత్వ ఉత్తర్వులు అన్ని రద్దు చేయాలని, విద్యార్థులు కాపాడాలని అని మీకు ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దశాబ్దాలుగా పెయిడెంట్ విద్యా సంస్థల్లో ప్రభుత్వ ఫీజులతో విద్యాభ్యసించే విద్యార్థులకు ప్రైవేట్ పర్యం చేయడం వలన ఫీజు ఎక్కువ, పేద విద్యార్థులకు విద్యా దూరం అవుతుంది. వారి తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్ చదివించలేరు. ఆర్సీఎం స్కూల్ సంస్థకు ఒక గుర్తింపు ఉంది. పేద విద్యార్థులను మీరే కాపాడాలని కోరుచున్నాం. ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు వేముల దుర్గారావు, హరినారాయణ, సంగుల పేరయ్య, తోట నాగేశ్వరరావు, వి వెంకట్, వేలుపుల ప్రదీప్, వేలుపుల సురేష్, ఆర్సీఎం సంఘం పెద్దలు పాల్గొన్నారు. పేదవాడికి ఉచితంగా ఇస్తున్న ఆర్సీఎం స్కూళ్లను రద్దు చేయొద్దు. పేదవాడికి ఉచితంగా ఇస్తున్న ఆర్సీఎం స్కూళ్లను రద్దు చేయొద్దు. ఏదైతే ఇక్కడ జరుగుతుందో పూర్తిగా అన్యాయము. ఇంకా చదువుకునే పిల్లలందరూ కూడా దాదాపు పేద పిల్లలే. మనం చూసుకున్నట్లయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో గెలిచారో
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓట్లు అదేవిధంగా పేద ఓట్లు గెలిపించారో అదేవిధంగా ఈరోజు పేదల యొక్క చదువులు పడుతున్నాడు. రాజ్యాంగం మనకి చదువుకునే హక్కు ఇచ్చింది. అదేవిధంగా అదే రాజ్యాంగం ద్వారా మనకి అదే చట్టం ద్వారా ఈ రోజున ఈ లేకుండా చేస్తున్నాడు. అదేవిధంగా ఇది ఇక్కడే కాదు, మన ఆర్సీఎం స్కూలే కాదు, చాలా పెద్ద పెద్ద స్కూల్స్ క్లోజ్ చేస్తున్నారు. 54 స్కూల్ క్లోజ్ అవుతున్నాయి ఇక్కడ మన కృష్ణా జిల్లాలో. ఈ స్కూళ్ళల్లో వేల మంది చదువుకుంటున్నారు. ఈ వేల మంది యొక్క పరిస్థితి ఏంటి? ఈ విద్యా సంవత్సరంలో ఈ పిల్లలు ఏం జరగబోతున్నారు? వీళ్ళకి అమ్మఒడి రాబోతుందా? అదేవిధంగా వీళ్ళకి పోషణ పరిస్థితి ఏంటి? వీళ్ళ టీసీలు ఏంటి? వీళ్ళ సీసీలు ఏంటి? అదేవిధంగా వీళ్ళ భౌతికం ఏంటి అనేది చెప్పట్లేదు. ఈ అకాడమిక్ ఏమవుతుందని చెప్పట్లేదు. ఒకటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఏదైతే ఇస్తుందో పేద ప్రజలకు ఇస్తున్నారో అవన్నీ కట్ చేయటం. పెన్షన్లు కట్ చేశారు, అదేవిధంగా ఈ యొక్క స్కూళ్ళు కట్ చేశారు. ప్రజలకు వచ్చే ప్రతిదీ కట్ చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఇక విద్యుత్ ఛార్జీలు ఏమి పెంచుతున్నారు. మేము కోరుకునేది ఒకటే, ఇక్కడ ఉన్న వాళ్ళల్లో చాలామంది ఎస్టీ మైనారిటీ బీసీ పిల్లలు అందరికీ చదువుకుంటున్నారు. పేద పిల్లలు తక్కువ ఫీజులతో. ఇటువంటి స్కూళ్ళు బతికిస్తే ఆ పేదవాళ్ళ యొక్క జీవితాలు బాగుపడతాయి. కాబట్టి ఈ స్కూల్ బతికించాలని మేము కోరుకుంటున్నాం. జనసేన నిర్మాణం చేస్తామని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఉన్న స్కూళ్ళు 40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి స్కూల్ని ఈరోజు మూత వేయడం అనేది ఇది ప్రజలకు కానీ రాణిగారి తోటలో చలసనగర్ రాణిగారి తోటలో ఆర్సీఎం స్కూల్ అనేది ఒక స్వచ్ఛమైన సంస్థ. గత 30 సంవత్సరాల నుంచి ఈ రాణిగారి తోట స్కూల్లో ఇక్కడ విద్యాభ్యాసం చేసిన చాలా విద్యార్థులు చాలా ఉన్నతానికి వెళ్ళారు. భాస్కరాపేట నుంచి స్కూల్కి అనుబంధంగా ఆర్సీఎం సంస్థ ఉండేది. అప్పటి నుండి ఇప్పటిదాకా ఈ పాఠశాల నడుస్తుంటే ఎయిడెడ్ పాఠశాలని వంకతో గవర్నమెంట్ నోటీసులు ఇవ్వడం చాలా దుర్మార్గం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎయిడెడ్ పాఠశాలను తీసేస్తే ఈ ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలకి అనుకూలంగా నిర్ణయించే ధరలకి తలకినట్టే. ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళాలంటే ఇక్కడ పేద విద్యార్థులు, పేదల మహిళలు ఉన్నారు. అందరూ పనికెళ్ళే తప్ప రెక్కాడి దగ్గర డొక్కాడి ప్రజలు. వీళ్ళు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి వాళ్ళు ఎంత చెబుతా అంత 25,000 అడిగితే 25,000, 50,000 అడిగితే 50,000 కట్టే స్థితిలో వీళ్ళు లేరు. ఎయిడెడ్ పాఠశాల అనేది ఇప్పటిది కాదు, బ్రిటిష్ కాలం నుంచి వచ్చింది ఈ ఎయిడెడ్ పాఠశాల. ఈ పాఠశాలను రద్దు చేసే హక్కు ఈ ప్రభుత్వానికి లేదు. అలాగే ఆర్సీఎం సంస్థ కూడా పెద్ద మనసుతో ఆలోచించి ఇవ్వలే. నిన్న తెలిసింది కొంచెం కోర్టులో కూడా వేయడం జరిగింది. ఆ కోర్టులో కూడా పేద ప్రజలకు అనుకూలంగా వస్తుందని మేము అనుకుంటున్నాము. 1982, 93 పేదవాడికి ఉచితంగా ఇస్తున్న ఆర్సీఎం స్కూళ్ళను, పేదవాడికి ఉచితంగా ఇస్తున్న ఆర్సీఎం స్కూళ్ళను ఏదైతే ఇక్కడ జరుగుతుందో పూర్తిగా అన్యాయము. ఇంకా చదువుకునే పిల్లలందరూ కూడా దాదాపు పేద పిల్లలే. మనం చూసుకున్నట్లయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో గెలిచారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓట్లు అదేవిధంగా పేద ఓట్లు గెలిపించారో అదేవిధంగా ఈరోజు పేదల యొక్క చదువులు పడుతున్నాడు. రాజ్యాంగం మనకి చదువుకునే హక్కు ఇచ్చింది. అదేవిధంగా అదే రాజ్యాంగం ద్వారా మనకి అదే చట్టం ద్వారా ఈ రోజున ఈ లేకుండా చేస్తున్నాడు. అదేవిధంగా ఇది ఇక్కడే కాదు, మన ఆర్సీఎం స్కూలే కాదు, చాలా పెద్ద పెద్ద స్కూల్స్ క్లోజ్ చేస్తున్నారు. 54 స్కూల్ క్లోజ్ అవుతున్నాయి ఇక్కడ మన కృష్ణా జిల్లాలో. ఈ స్కూళ్ళల్లో వేల మంది చదువుకుంటున్నారు. ఈ వేల మంది యొక్క పరిస్థితి ఏంటి? ఈ విద్యా సంవత్సరంలో ఈ పిల్లలు ఏం జరగబోతున్నారు? వీళ్ళకి అమ్మఒడి రాబోతుందా? అదేవిధంగా వీళ్ళకి పోషణ పరిస్థితి ఏంటి? వీళ్ళ టీసీలు ఏంటి? వీళ్ళ సీసీలు ఏంటి? అదేవిధంగా వీళ్ళ భౌతికం ఏంటి అనేది చెప్పట్లేదు. ఈ అకాడమిక్ ఏమవుతుందని చెప్పట్లేదు. ఒకటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఏదైతే ఇస్తుందో పేద ప్రజలకు ఇస్తున్నారో అవన్నీ కట్ చేయటం. పెన్షన్లు కట్ చేశారు, అదేవిధంగా ఈ యొక్క స్కూళ్ళు కట్ చేశారు. ప్రజలకు వచ్చే ప్రతిదీ కట్ చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఇక విద్యుత్ ఛార్జీలు ఏమి పెంచుతున్నారు. మేము కోరుకునేది ఒకటే, ఇక్కడ ఉన్న వాళ్ళల్లో చాలామంది ఎస్టీ మైనారిటీ బీసీ పిల్లలు అందరికీ చదువుకుంటున్నారు. పేద పిల్లలు తక్కువ ఫీజులతో. ఇటువంటి స్కూళ్ళు బతికిస్తే ఆ పేదవాళ్ళ యొక్క జీవితాలు బాగుపడతాయి. కాబట్టి ఈ స్కూల్ బతికించాలని మేము కోరుకుంటున్నాం. జనసేన నిర్మాణం చేస్తామని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఉన్న స్కూళ్ళు 40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి స్కూల్ని ఈరోజు మూత వేయడం అనేది ఇది ప్రజలకు కానీ రాణిగారి తోటలో చలసనగర్ రాణిగారి తోటలో ఆర్సీఎం స్కూల్ అనేది ఒక స్వచ్ఛమైన సంస్థ. గత 30 సంవత్సరాల నుంచి ఈ రాణిగారి తోట స్కూల్లో ఇక్కడ విద్యాభ్యాసం చేసిన చాలా విద్యార్థులు చాలా ఉన్నతానికి వెళ్ళారు. భాస్కరాపేట నుంచి స్కూల్కి
అనుబంధంగా ఆర్సీఎంఓ సంస్థ ఉండేది. అప్పటి నుండి ఇప్పటిదాకా ఈ పాఠశాల నడుస్తుంటే ఎయిడెడ్ పాఠశాలని వంకతో గవర్నమెంట్ నోటీసులు ఇవ్వడం చాలా దుర్మార్గం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎయిడెడ్ పాఠశాలను తీసేస్తే ఈ ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలకి అనుకూలంగా నిర్ణయించే ధరలకి తలకినట్టే. ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళాలంటే ఇక్కడ పేద విద్యార్థులు, పేదల మహిళలు ఉన్నారు. అందరూ పనికెళ్ళే తప్ప రెక్కాడి దగ్గర డొక్కాడి ప్రజలు. వీళ్ళు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి వాళ్ళు ఎంత చెబుతా అంత 25,000 అడితే 25,000, 50,000 అడితే 50,000. పేదవాడికి ఉచితంగా ఇస్తున్న ఆర్షం స్కూళ్ళను, పేదవాడికి ఉచితంగా ఇస్తున్న ఆర్షం స్కూళ్ళను ఏదైతే ఇక్కడ జరుగుతుందో పూర్తిగా అన్యాయము. ఇక్కడ చదువుకునే పిల్లలందరూ కూడా దాదాపు పేద పిల్లలే. మనం చూసుకున్నట్లయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో గెలిచారో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓట్లు, అదేవిధంగా పేద ఓట్లు గెలిపించారో అదేవిధంగా ఈరోజు పేదల యొక్క చదువులు పడుతున్నాడు. రాజ్యాంగం మనకి చదువుకునే హక్కు ఇచ్చింది. అదేవిధంగా అదే రాజ్యాంగం ద్వారా మనకి అదే చట్టం ద్వారా ఈ రోజున ఇది లేకుండా చేస్తున్నాడు. అదేవిధంగా ఇది ఇక్కడే కాదు, మన ఆర్సీఎం స్కూలే కాదు, చాలా పెద్ద పెద్ద స్కూల్స్ క్లోజ్ చేస్తున్నారు. 54 స్కూళ్ళు క్లోజ్ అవుతున్నాయి ఇక్కడ మన కృష్ణా జిల్లాలో. ఈ స్కూళ్ళల్లో వేల మంది చదువుకుంటున్నారు. ఈ వేల మంది యొక్క పరిస్థితి ఏంటి? ఈ విద్యా సంవత్సరంలో ఈ పిల్లలు ఏం జరగబోతున్నారు? వీళ్ళకి అమ్మఒడి రాబోతుందా? అదేవిధంగా వీళ్ళకి పోషణ పరిస్థితి ఏంటి? వీళ్ళకి టీసీలు ఏంటి? వీళ్ళ సీసీలు ఏంటి? అదేవిధంగా వీళ్ళ భౌతికం ఏంటి అనేది చెప్పట్లేదు. ఈ అకాడమిక్ ఏమవుతుందని చెప్పట్లేదు. ఒకటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఏదైతే ఇస్తుందో పేద ప్రజలకు ఇస్తున్నారో అవన్నీ కట్ చేయటం. పెన్షన్లు కట్ చేశారు, అదేవిధంగా ఈ యొక్క స్కూళ్ళు కట్ చేశారు. ప్రజలకు వచ్చే ప్రతిదీ కట్ చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఇక విద్యుత్ ఛార్జీలు ఏమి పెంచుతున్నారు. మేము కోరుకునేది ఒకటే, ఇక్కడ ఉన్నవాళ్ళు. AV Bulletin updates, keep watching AJTV News.